శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 4వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి మలుపు తీసుకురాగలనటువంటి రోజు. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు వలన మంచి అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు రేపు మధ్యాహ్నం తర్వాత జరిగే ఒక సంఘటన మీ యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. చివరిలో చెప్పే పరిహారాలు తప్పకుండా తెలుసుకోండి. ఆ యొక్క పరిహారం చేయటం వలన గ్రహబలం పెరిగి అనేక అడ్డంకులు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ తెలివిగా వ్యవహరిస్తే మంచి విజయాలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే ఒక వార్త మీలో కొత్త ఆశలను కలిగిస్తుంది. గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులు క్రమంగా తగ్గి కొత్త దారులు తెరుచుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు రేపు కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. మీ యొక్క శ్రమను అధికారులు గమనిస్తారు. అయితే సహోద్యోగులతో మాటల్లో కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న విషయాన్ని పెద్దగా మార్చే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. మొదట ఇవి భారంగా అనిపించినా భవిష్యత్తులో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలకు కారణమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం వినిపిస్తుంది. వ్యాపారస్తులకు రేపటి రోజు కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. చిన్న పెట్టుబడులతో ప్రారంభించినటువంటి పనులు మంచి లాభాలను అందించగలవు. అయితే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత చాలా అవసరం. ఎవరి మాటను పూర్తిగా నమ్మి నిర్ణయాన్ని తీసుకోవద్దు. ఆర్థికంగా చూస్తే రేపు ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంది. ఇంటి అవసరాలు, కుటుంబ బాధ్యతలు లేదా వైద్య ఖర్చుల కారణంగా డబ్బు బయటకు వెళ్ళవచ్చు. అయినప్పటికీ ఒక ఊహించినటువంటి ఆదాయం లేదా పాత బాకీ తిరిగి రావటం వలన ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి పెద్దల ఆశీస్సులు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే రేపు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉండవచ్చు. అందుకే మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. నిశ్శబ్దంగా చేసినటువంటి ప్రయత్నాలు గొప్ప విజయాలను అందిస్తాయి. రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాయంత్రం తర్వాత మీకు వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా అనుకున్నటువంటి ఒక పరిచయం మీ యొక్క జీవితంలో కొత్త అవకాశాలకు నాంది పలికే రోజుగా అవుతుంది. మీ యొక్క జీవితంలో అనుకూలంగా ముందుకు సాగే విధంగా ఏర్పడుతుంది. అది ఎవరికి ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే రేపు చేయాల్సినటువంటి శుభ పరిహారాలు ఏమిటి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజున మీ యొక్క ఆలోచన విధానం, మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినండి. అలాగే చివరిలో చెప్పే పరిహారాలు అస్సలు మిస్ కావద్దు. విద్యార్థులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కొత్త ఆనందం ఏర్పడుతుంది. గురువుల సూచనలు పాటిస్తే అనుకున్న లక్ష్యాలను మరింత దగ్గరవుతాయి. అలసత్వం దూరం పెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. వీసా, ఉద్యోగం లేదా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి పెండింగ్ వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. అయితే అవసరమైనటువంటి పత్రాలను మరోసారి
పరిశీలించడం చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క నిబంధనలను పూర్తిగా చదవాలి, తర్వాత లాభం వస్తుందని ఆశపడి పెద్ద నిర్ణయాలను తీసుకోవద్దు. అనువజ్జుల సలహాలు తీసుకుంటే నష్టాలను నివారించగలుగుతారు. చిన్న వ్యాపారులకు పాత కస్టమర్ల నుంచి వచ్చే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు కొంత భావోద్వేగపూరితమైనటువంటి రోజు కావచ్చు. చిన్న అపార్థాలు వచ్చినా సహనంతో మాట్లాడితే సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సమయం గడపడం వలన బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా శరీరం బలహీనంగా అనిపించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగటం, విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు వైద్యుల సూచనలు పాటించడం చాలా అవసరం. రేపు మీరు కలిసే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో కీలక పాత్రను పోషించే అవకాశం ఉంటుంది. మొదటి సాధారణంగా కనిపించిన భవిష్యత్తులో అదే పరిచయం ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఉపయోగపడవచ్చు. అందుకే కొత్త వ్యక్తులతో మర్యాదగా ఆలోచించి మాట్లాడండి. కొంతమంది ఈ యొక్క రాశి వారు చాలా కాలంగా ఒక కోరిక నెరవేరాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క కోరికకు సంబంధించినటువంటి శుభ సంకేతాలు కూడా రేపటి రోజు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బందులు కలిగించవచ్చు. సహనం మీకు అతిపెద్ద బలం. రేపు సాయంత్రం తర్వాత ఒక చిన్న పని, మీరు పలికే ఒక మాట లేదా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క అదృష్టాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని జ్యోతిష్య సూచనలు కూడా చెప్తున్నాయి. ఆ యొక్క పని ఏమిటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం, ఏ సంఖ్య అదృష్టాన్ని పెంచుతుంది, ముఖ్యంగా రేపు తప్పకుండా చేయాల్సినటువంటి శుభ పరిహారాలు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.